హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. పటాష్ షో నుండి తప్పుకుంటున్న యాంకర్ రవి. మరి ఆ రవి ప్లేస్లో ఆ స్థానం ఎవరు భర్తీ కాబోతున్నారో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. పటాష్ షో యాంకర్ రవి గురించి కొత్తగా మీకు చెప్పాల్సిన పనంటూ ఏమీ లేదు. ఎందుకంటే సగటు తెలుగు ప్రేక్షకుడికి యాంకర్ రవి సుపరిచితుడే. ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు యాంకర్ రవి. అంతేకాకుండా ఎప్పుడు ఫుల్ జోష్లో ఉంటూ ఎంతో ఎనర్జీతో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులకు ఎనర్జీని పంచుతూ ఉంటాడు యాంకర్ రవి. ఇక తనదైన స్టైల్లో మాటలతో మాయ చేసి ప్రోగ్రాంకి రక్తి కట్టించడం యాంకర్ రవి స్పెషాలిటీ. బుల్లితెరపై పటాష్ షోలో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన యాంకర్ రవి తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీలో యాంకర్గా మారిపోయి మరిన్ని నవ్వులు పంచుతున్నాడు. బుల్లితెరపై ఎంతో మంది యాంకర్స్ ఉన్న రవి స్పెషాలిటీయే వేరు. యాంకర్ రవి ఓవైపు బుల్లితెరపైన షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా చేసుకుంటూ సాగిపోతున్నారు. అంతేకాదండోయ్, ఓ సినిమాలో హీరోగా కూడా నటించారు. రవి ఏదైనా ప్రోగ్రాంకి యాంకరింగ్ చేస్తున్నాడంటే పంచుల వర్షం కురుస్తుంది. ఇక లేడీ యాంకర్స్ ఎవరైనా రవితో యాంకరింగ్ చేస్తున్నారంటే రవి ఎనర్జీని అందుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. లేడీ యాంకర్లతో రవి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. అయితే ప్రస్తుతం యాంకర్ రవి ఈటీవీ ప్లస్లో ప్రసారమయ్యే ప్రోగ్రాంతో తెలుగు ప్రేక్షకులందరికీ నవ్వులను పంచుతున్నారు. అయితే ప్రస్తుతం రవి పటాష్ ప్రోగ్రాం నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. యాంకర్ రవి పటాష్ షోతో పాటు ఒక శాటిలైట్ ఛానల్తో కూడా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పటాష్ షో నిర్వహిస్తున్న మల్లెమాల సంస్థ చేస్తే కేవలం పటాష్ షోని మాత్రమే చేయాలని, వేరే ప్రోగ్రామ్స్ చేయడానికి వీల్లేదంటూ కండిషన్ పెట్టినట్టు సమాచారం. దీంతో చేసేదేమీ లేక పటాష్ షోకి యాంకర్ రవి గుడ్ బై చెప్పబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే మల్లెమాల సంస్థకు కూడా సమాచారం అందించారట యాంకర్ రవి. మరి పటాస్లో రవి స్థానంలో నోయల్ లేదా జబర్దస్త్ కమెడియన్ చంటి పేర్లను పరిశీలిస్తున్నారు. మరి పటాష్ షోలో రవి స్థానంలో ఆ స్థానం భర్తీ చేయడానికి ప్రస్తుతం ఇటు నోయల్ ఇటు కమెడియన్ చంటి పేర్లను పరిశీలిస్తున్నారుగా. మరి ఆ ఇద్దరిలో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారో మీరు కింద ఉన్న కామెంట్ బాక్స్లో ప్రత్యేకించి కామెంట్ చేయండి. సో ఇదండి పబ్లిక్ టాక్ టీవీ నుండి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే కిందనున్న కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, సునీల్.